హలో అండి. ఈరోజు మేము క్యాన్వాతో ఎలా వీడియో ఎడిటింగ్ చేయొచ్చు అది చూడబోతున్నాము. సో, ప్రీవియస్ క్లాసెస్‌లో మేము చాలా వీడియోస్ చూసినాము క్యాన్వాతో మోషన్ గ్రాఫిక్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మీరు క్యాన్వాతో చేయొచ్చు. ఈరోజు వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి? వీడియో ఎడిటింగ్ ఫ్రీ అండ్ ప్రో వర్షన్ రెండులో కూడా అవైలబుల్ ఉంది. ఫ్రీలో ఈజీగా మేము రీల్స్ మరియు షార్ట్స్ చాలా ఈజీగా విత్ ఎఫెక్ట్స్, విత్ మోషన్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ చేయొచ్చు. సో, దానికోసం మీరు ఫస్ట్ ఇక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యిన తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి. లేకుంటే ఇక్కడ వీడియోస్ మీద క్లిక్ చేయండి. సో, వీడియోస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏ సైజ్ మీకు కావాలి? ల్యాండ్‌స్కేప్, మొబైల్ టైప్, ఫేస్‌బుక్ వీడియో కావాలా? మీరు ఏనికి ఎడిటింగ్ చేస్తున్నారు అది మీరు ఇక్కడ చూజ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు యూట్యూబ్ వీడియో చేస్తున్నా. దానికోసం నేను యూట్యూబ్ వీడియోనే తీసుకుంటా. మీరు వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది ఏరియా. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో అన్ని ఐకాన్స్ ఉన్నాయి. మరి టెంప్లేట్స్ రెడీ టెంప్లేట్స్ ఉంటాయి. కావాలంటే మీరు రెడీ టెంప్లేట్స్ తీసుకోవచ్చు. సో, ఇది ఏరియాలో ఇక్కడ కింద చూడొచ్చు మీరు జూమ్ పేజ్ అని ఉంది. అండ్ ఇక్కడ జూమ్ టైమ్‌లైన్ ఉంటుంది. సో, జూమ్ పేజ్ అంటే ఇక్కడ మీరు పేజ్ ఎక్కువ, తక్కువ ఇది ఇక్కడ ఏదైనా ఒకటి యాడ్ చేద్దాం వీడియో మేము. నేను ప్రెజెంట్‌లీ ఇది తీసుకుంటున్నా. మీకు విజిబిలిటీ ఉండాలని తీసుకున్నా నేను. సో, ఇలా జూమ్ పెద్దది, చిన్నది మీరు ఇలా చేసుకోవచ్చు. ఓకే. అదే ఇక్కడ కింద క్లిక్ చేస్తే ఇది టైమ్‌లైన్. టైమ్‌లైన్ ఇది కూడా మీరు ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చు. అంటే ఎడిటింగ్‌లో ఈజీ అవుతుంది. విడ్త్ చానా ఉంటే ఈజీగా మీరు ట్రిమ్ అదన్నీ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు నేను టెంప్లేట్ నుంచి ఒక వీడియో తీసుకున్నా ఇక్కడ. ఓకే. లేదు మీ వీడియో ఇక్కడ ఎడిటింగ్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ అప్‌లోడ్స్ మీద క్లిక్ చేయాలి. అప్‌లోడ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్‌లోడ్ ఫైల్ అని క్లిక్ చేయాలి. మీరు రికార్డ్ చేసుకున్న వీడియో ఇక్కడి నుంచి మీరు అప్‌లోడ్ చేసుకోవాలి. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత ఇది ఇమేజెస్ ఫస్ట్ ఇక్కడ ఉండదు. అది వీడియోస్‌లో ఉంటుంది. ఓకేనా? వీడియోస్‌లో మీరు చేసిన వీడియో ఇక్కడ ఉంటుంది. ప్రెజెంట్‌లీ నాకి ఇది వద్దు. కంట్రోల్ జెడ్ చేస్తున్నా నేను. ఇక్కడున్న ఒక వీడియో తీసుకుంటున్నా. ఓకే. ఆల్రెడీ ఉన్న ఒక వీడియో నేను తీసుకున్నా ఇక్కడ. రైట్. ఇది మీరు వీడియో చేసిన వీడియో అని అనుకోండి. ఓకే. వీడియో లేదు మీకు ఓన్లీ ఆడియో ఉంది అంటే అది కూడా ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. ఓన్లీ ఆడియో ఉంటే కూడా మీరు ఇక్కడ ఆడియోస్‌లో ఉంటుంది. ఇక్కడ నుంచి టైమ్‌లైన్‌కి మీరు క్లిక్ చేస్తే టైమ్‌లైన్ మీద ఆడియో వస్తుంది. సో, లాస్ట్‌కి కొన్ని టిప్స్ ఉన్నాయి. దానికోసం ఈ వీడియో ఫుల్ చూడండి. యూజ్‌ఫుల్ టిప్స్ ఉన్నాయి. మీరు డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఏమేం ప్రాబ్లమ్ వస్తాయి అది కూడా నేను లాస్ట్‌లో చెప్తా. ఓకే. సో, ఇప్పుడు ఇది ఒక వీడియో చూద్దాము. ఓకే. ఈ వీడియోకి మాకి సౌండ్ ఇది వద్దనుకోండి. సో, వీడియో మీద క్లిక్ చేయండి. ఇక్కడ సౌండ్ బ్యాలెన్స్ తక్కువ కావాలంటే తక్కువ, లేదు కంప్లీట్ వద్దంటే ఇలా మీరు చేయొచ్చు. ఓకే. రైట్. ఇప్పుడు ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌కి అటాచ్ అయింది. మాకి బ్యాక్‌గ్రౌండ్‌కి వద్దు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక కలర్ కావాలి అంటే ఏం చేయాలంటే దీని మీద రైట్ క్లిక్ చేయండి. డిటాచ్ వీడియో ఫ్రమ్ బ్యాక్‌గ్రౌండ్ అని చెప్పండి. ఇప్పుడు మాకి బ్యాక్‌గ్రౌండ్ వేరే మరి వీడియో వేరే ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు ఏదైనా కలర్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. బ్లాంక్ బ్యాక్‌గ్రౌండ్ అని పెట్టండి. సో, బ్లాంక్ బ్యాక్‌గ్రౌండ్‌కి ఇప్పుడు మీరు కలర్ ఇయ్యొచ్చు ఇక్కడ. ఒక కలర్ తీసుకుందాము. ఓకే. ఇది అంతే బాగలేదు. ఓకే. లేకుంటే బ్లాక్ కూడా మీరు ఇలా పెట్టొచ్చు. వద్దు మాకు ఈ బ్యాక్‌గ్రౌండ్ వద్దు అంటే దీన్నే బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు పెట్టొచ్చు. సెట్ యాజ్ ఎ బ్యాక్‌గ్రౌండ్ అని చేయండి. సెట్ వీడియో యాజ్ ఎ బ్యాక్‌గ్రౌండ్. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ అయింది. ఇది ఎక్స్ట్రా ఉంది ఒకటి మేము డిలీట్ చేద్దాము. ఓకే. ఇది మీరు చేసిన ఒక వీడియో. అంటే మీరు అనుకోండి మీరు ఇక్కడ ఒక ప్రొడక్ట్ గురించి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఒక వీడియో అంటే మొబైల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, మొబైల్ ఇక్కడ కనపడాలి మీకు అంటే ఏం చేయాలంటే దానికోసం మీరు ఇక్కడ ఇంకొక వీడియో అంటే ఒక వీడియో మీద ఇంకొక వీడియో కావాలి. రైట్. ఇక్కడ ఎలిమెంట్స్‌లో వెళ్ళి మొబైల్ అని ఇస్తా నేను. ఓకే. మొబైల్ అని ఇచ్చిన తర్వాత వీడియోస్‌లో వెళ్ళండి ఇక్కడ. వీడియోస్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఓరియంటేషన్ వర్టికల్ తీసుకుంటున్నా నేను. ఓన్లీ వర్టికల్ వీడియోస్ నాకు చూపించు అని చెప్తున్నా. ఓకే. సో, ఇది నేను తీసుకుంటా. రాండమ్ ఐయామ్ జస్ట్ టేకింగ్ ఎ రాండమ్. ఇక్కడ డిటాచ్ వీడియో ఫ్రమ్ ద బ్యాక్‌గ్రౌండ్. దీన్ని చిన్నది చేసుకోండి. మరి ఓకే. ఇప్పుడు చూడండి. ఇది ఇక్కడ మేము ఇలా పెట్టొచ్చు. దీనికి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ ఫ్రీ వెర్షన్‌లో ఉండదు. ప్రో వెర్షన్‌లో ఉంటుంది. ఇక్కడ చూడండి ఐకాన్ ఉంది ప్రో వెర్షన్‌ది. నేను బ్యాక్‌గ్రౌండ్ దీనికి రిమూవ్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు మేము కొంచెం దీన్ని ఎన్లార్జ్ చేయొచ్చు. ఇప్పుడు 2 వీడియోస్ రన్ అవుతుందా లేదా చూద్దాం ఒకసారి.
2 రన్ అవుతున్నాయి. కానీ దీనికి ఏమీ కనెక్షన్ లేదక్కడ. ఇప్పుడు నేను జస్ట్ అన్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇక్కడ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనుకోండి, లేకుంటే బ్యాక్‌గ్రౌండ్ వీడియో మేము చేంజ్ చేద్దాము. యూట్యూబర్ అని ఇక్కడ తీసుకున్నా. ఇది తీసుకుంటున్నా నేను. ఓకే. ఓకే. ఒకటి ఆల్రెడీ ఉన్న వీడియో నేను ఇక్కడ తీసుకున్నా. దీన్ని ఈ మొబైల్ ఇక్కడ పెట్టుకున్నా నేను. ఇప్పుడు చూడండి. ఇది మీ వీడియో మీరు మొబైల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనుకోండి. దీనిపైన ఇంకొక వీడియో ఇక్కడుంది. ఓకే. దీంట్లో మీకు ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ ఆప్షన్ ప్రో వెర్షన్‌లో ఉంది. ఫ్రీ వెర్షన్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి? దానికోసం ఆన్‌లైన్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ వెళ్ళి మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇక్కడ పెట్టొచ్చు. లేకుంటే గ్రీన్ స్క్రీన్ ఉంటే కూడా మీరు అక్కడ గ్రీన్ స్క్రీన్ రిమూవర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసి ఆ వీడియో ఇక్కడ పెట్టొచ్చు. ఇప్పుడు మేము ఈ వీడియో ఇది మీ వీడియో అనుకోండి. ఇప్పుడు దీనికి స్పీడ్ ఆప్షన్స్ కూడా ఉంది. ఎక్కడ కావాలంటే అక్కడ స్పీడ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ మీరు ఈజీగా చేయొచ్చు. కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అంటే మీరు అక్కడ ఏమీ మాట్లాడడం లేదు కానీ స్క్రీన్ కనపడాలి. అప్పుడు అక్కడ స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి. లేదు కొన్ని స్లో మోషన్‌లో కావాలంటే స్పీడ్ తగ్గించి కూడా యూజ్ చేయొచ్చు. సేమ్ ఈ వీడియోకి కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ స్పీడ్ వేరియేషన్ చేయొచ్చు. ఎప్పుడు మేము వీడియో షూటింగ్ చేస్తామో స్టార్టింగ్లో కొంత ట్రిమ్ చేయాల్సి వస్తుంది. మీరు డైరెక్ట్గా ఇలా డ్రాగ్ చేసి తగ్గించవచ్చు. లేదంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అక్కడికి ప్లే హెడ్ వెళ్ళి ప్లే హెడ్ మీద ఇలా రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసిన తర్వాత స్ప్లిట్ అని ఇక్కడ క్లిక్ చేయాలి. స్ప్లిట్ చేసిన తర్వాత ఏ అమౌంట్ మీకు వద్దో ఇది చూస్ చేసుకుని అది డిలీట్ చేసేయాలి. చూడండి డిలీట్ అయ్యింది. ఓకే. కాదు మాకు ఇక్కడ సెంటర్‌లో ఎక్కడో ట్రిమ్ చేయాలనుకోండి. అది కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ ప్లే హెడ్ ఇక్కడ తీసుకొని రండి. ఓకే. సో రైట్ క్లిక్ చేసి స్ప్లిట్ అగైన్ ఇంత టైం అయిన తర్వాత మాకి అగైన్ ఇక్కడ స్ప్లిట్ చేయాలి. అది కూడా రైట్ క్లిక్ చేయండి అండ్ స్ప్లిట్ అని చేయొచ్చు. ఇప్పుడు సెంటర్ ఇది ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసి మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను డిలీట్ చేయడం లేదు. ఎప్పుడైనా 2 స్క్రీన్ మధ్య మీరు ఇలా కర్సర్ తీసుకొని పోతే ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది ట్రాన్సిషన్. ఓకే. సో ఈ ట్రాన్సిషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా ట్రాన్సిషన్ ఆప్షన్స్ వస్తాయి. మ్యాచ్ అండ్ మూవ్ ఉంది, ఫ్లో ఉంది, స్టాక్ ఉంది, వైప్ మీరు చూస్తుంటారు ఒక్కొక్కసారి స్క్రీన్ వైప్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వెళ్తే మీకు తెలుస్తుంది. చూడండి ఇలా స్క్రీన్ వైప్ అవుతుంది ఇది పెడితే. ఓకే. సో ఇది కొంచెం రన్ చేసి చూద్దాము. డ్యూరేషన్ కూడా మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. చాలా సేపు కావాలంటే ఎంత టైం కావాలి మీకు అది మీరు సెట్ చేసుకోవాలి. ఓకే. చూడండి ఇలా ట్రాన్సిషన్ అవుతుంది. సో మీకు ట్రాన్సిషన్ వద్దంటే రిమూవ్ కూడా చేయొచ్చు. అగైన్ కర్సర్స్ ఇక్కడ సెంటర్‌లో తీసుకొని వెళ్ళండి. ఇక్కడ ట్రాన్సిషన్ నన్ అని పెడితే ట్రాన్సిషన్ ఉండదు. ఓకే. సో ట్రాన్సిషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అగైన్ కర్సర్‌ని తీసుకొని వెళ్తే ఇప్పుడు చూడండి ఇవి 2 సీన్స్ ఉన్నాయి. దీన్ని సెంటర్‌లో ఇంకొక సీన్ వేరే పెట్టాలనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కర్సర్ తీసుకొని వెళ్ళి ప్లస్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ ఏదైనా స్టాక్ ఉంటే అది అప్లోడ్ చేయొచ్చు. లేదు కంప్యూటర్ నుంచి డైరెక్ట్ అప్లోడ్ అంటే అప్లోడ్ అవుతుంది. స్టాక్ అంటే ఆల్రెడీ అప్లోడ్ చేసి మీరు దీంట్లో పెట్టినారంటే స్టాక్ వీడియోని అక్కడ చెప్పాలి. లేదు స్టాక్ ఫోటో అంటే స్టాక్ ఫోటో. లేదు బ్లాంక్ కావాలంటే బ్లాంక్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఓకే. సో ఇదైన తర్వాత నెక్స్ట్ ఈ స్క్రీన్ మీద నాకు ఇక్కడ కొంచెం టెక్స్ట్ కావాలి. ఏ స్క్రీన్ మీద కావాలి, ఎక్కడి నుంచి కావాలి అక్కడ మీరు ఫస్ట్ ప్లే హెడ్ పెట్టాలి. సో ప్లే హెడ్ పెట్టిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లై చేయండి. ఓకే. వెల్కమ్ టు ఆర్ సంథింగ్ లేదంటే లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అని ఇలా మీరు ఇక్కడ పెట్టొచ్చు. రైట్. సైజ్ దీనికి డిక్రీజ్ చేయాలంటే డిక్రీజ్ చేయొచ్చు. ఓకే. దెన్ ఇది టెక్స్ట్ బాగలేదు, వేరే టెక్స్ట్ కావాలి. ట్రెండింగ్లో ఉన్న టెక్స్ట్ మీరు ఆన్లైన్లో చూసి పెట్టొచ్చు. ఇక్కడ పాపిన్స్ నేను తీసుకుంటున్నా. పాపిన్స్ రెగ్యులర్గా వాడతారు. హెల్వాటికా, పాపిన్స్, రోబోటో ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి. ఓకే. బోల్డ్ కావాలంటే బోల్డ్ చేయొచ్చు. లేదు ఇక్కడ ఇది టెక్స్ట్ బాగా కనపడడం లేదు, దానికోసం మేమేం చేయాలంటే ఎఫెక్ట్స్లో వెళ్ళాలి. ఎఫెక్ట్స్లో వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏది కావాలో మీరు దాన్ని ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. షాడో ఎఫెక్ట్ ఉంది. ఇక్కడ షాడో ఎఫెక్ట్ ఇస్తే షాడో ఎఫెక్ట్ వచ్చింది. కానీ మాకు బ్లాక్ వద్దు, రెడ్ కావాలి అంటే రెడ్ కూడా మీరు ఇలా పెట్టుకోవచ్చు. లేదు ఎల్లో కావాలంటే ఎల్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే. కానీ అయితే కూడా ఇక్కడ ఆఫ్సెట్ ఇంక్రీజ్ చేస్తే డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఎలా కనపడుతుంది. డైరెక్షన్ కూడా మీరు ఇక్కడ చేంజ్ చేయొచ్చు ఎలా కావాలో అలా. ఓకే. చూడండి డైరెక్షన్ ఎలా చేంజ్ అవుతుంది. బ్లర్ ఎంత ఉండాలి,
చాలా బ్లర్ ఉండాలో లేదు అంటే అది కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు. చూడండి బ్లర్ ట్రాన్స్పరెన్సీ కంప్లీట్ కావాలా చూడండి ఇప్పుడు ఎంత బాగా కనపడుతుంది. ఓకే. అయితే కూడా మీకు ఇది బాగా కనపడడం లేదంటే ఇక్కడ అగైన్ ఎలిమెంట్స్లో వెళ్ళండి. ఎలిమెంట్స్లో వెళ్ళి ఇక్కడ ఒక స్క్వేర్ తీసుకోండి. ఓకే. సో ఈ స్క్వేర్ దీని వెనక్కి కావాలి మాకు, ఇలా పెట్టచ్చు. ఈ ఎఫెక్ట్స్లో కూడా ఉంది, అక్కడ కూడా మీరు ఇలా చేయొచ్చు. లేదు మాకు ఈ 2 ఎఫెక్ట్స్ కావాలి, దానికోసం నేను ఇలా పెడుతున్నా. సో ఇప్పుడు వీడియో మీద ఇది అంత ట్రాన్స్పరెన్సీ వద్దు. ఓకే. దీని కలర్ మేము చేంజ్ చేద్దాము. బ్యాక్గ్రౌండ్ కలర్ దీని కలర్ వచ్చేసి బ్లాక్ తీసుకుంటున్నా నేను, ఆర్ వైట్. ఓకే వైట్. అండ్ దీని ట్రాన్స్పరెన్సీ కొంచెం తగ్గిస్తాం. ఓకే ఇప్పుడు ఓకే. ఎల్లో కూడా మీరు చేయొచ్చు, బాగా అనిపిస్తుంది. ఇది కొంచెం ఇక్కడ సైడ్లో పెట్టడం మంచిగా ఉంటుంది. ఓకే. ఈ బాక్స్కి కర్వ్ కావాలంటే కర్వ్ కూడా మీరు చేయొచ్చు, లేదు కంప్లీట్ ఇలా స్క్రీన్ ఫుల్ కావాలంటే అది కూడా మీరు చేయొచ్చు. చూడండి ఇప్పుడు బాగా కనపడుతుంది. ఇది బ్యాక్గ్రౌండ్ ఎల్లో చేస్తే బాగుంటుంది అనుకుంటా నేను, కానీ ఇప్పుడు నేను చేయడం లేదు ఎఫెక్ట్స్లో. ఇక్కడ మీరు చూడొచ్చు ప్లే హెడ్ ఎక్కడ ఉంది అక్కడ నుంచే స్టార్ట్ అయ్యింది. లేదు మాకు స్టార్టింగ్ నుంచి కావాలంటే ప్లే హెడ్ అగైన్ బ్యాక్లో వెళ్ళండి. ఇది టెక్స్ట్ స్టార్టింగ్ నుంచి మీరు ఇలా పెట్టచ్చు. ఇది బాక్స్ కూడా స్టార్టింగ్ నుంచి, రైట్. ఓకే. కంప్లీట్ స్క్రీన్ వరకు ఉందా లేదా మీరు చూసుకోవాలి, లేకుంటే అది తర్వాత ఉండదు. లేదు మీకు స్టార్టింగ్లోనే కావాలి, ఒక మీరు చెప్తున్నారు లింక్ కింద డిస్క్రిప్షన్ అప్పుడే కావాలంటే మీరు అక్కడ ప్లే హెడ్ వెళ్ళి అక్కడ నుంచి ఇది అలైన్ చేయాలి, అప్పుడు డిస్ప్లే వస్తుంది. ఓకే. ఇప్పుడు దీని టెక్స్ట్కి యానిమేషన్ కావాలి మాకు. యానిమేట్ అని పెట్టండి. ఇక్కడ చూడండి, ఇక్కడ టైప్ రైటర్ మెథడ్ ఉంది అండ్ అసెండ్ ఉంది. ఇవన్నీ యానిమేషన్ ఎఫెక్ట్స్ ఫర్ యువర్ టెక్స్ట్. సో దీంట్లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. చాలామంది టైప్ రైటర్ అండ్ బ్లాక్ చూస్ చేసుకుంటారు, అది బాగా అనిపిస్తుంది అని. మీకు ఏదైనా ఓకే అంటే అది మీరు పెట్టొచ్చు. ఇక్కడ బోత్ చేంజ్ చేసి మీరు ఆన్ ఎంటర్ అని పెట్టాలి, అంటే ఒకేసారి యానిమేషన్ అవుతుంది. అగైన్ ఇక్కడ క్యారెక్టర్ బై క్యారెక్టర్ అండ్ వర్డ్ బై వర్డ్ కూడా ఉంది. ఏది కావాలో అది చూస్ చేసుకోండి. అండ్ స్పీడ్ కూడా మీరు ఇక్కడ వేరీ చేయొచ్చు. ఓకే రైట్. ఒకసారి చూద్దాం ఇది. ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఇక్కడ యాడ్ చేద్దాం. ఇది వీడియో మీద మాకు ఒక ఎలిమెంట్ కావాలి. ఓకే. సో దానికి ఏం చేయాలంటే ఒక యారో పెడుతున్నా నేను, యారో. సో యారోస్ ఇక్కడ గ్రాఫిక్స్లో వెళ్ళండి. గ్రాఫిక్స్లో చాలా మంచి యారోస్ ఉన్నాయి. ఇది రెడ్ కలర్ యారో నేను తీసుకుంటున్నా. ఓకే. సో ఈ యారో కూడా స్టార్టింగ్ నుంచి కావాలి అనుకోండి, లేకంటే ఇది టెక్స్ట్ యానిమేషన్ అయిన తర్వాత కావాలనుకోండి. సో ప్లే హెడ్ నేను కొంచెం ఇక్కడ పెడుతున్నా, ఇక్కడ నుంచి యారో స్టార్ట్ చేస్తున్నా. టైం లైన్ మీద మీరు చూడొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ యారో ఏం కావాలంటే డిస్క్రిప్షన్కి యారో చూపించాలి. సో దానికోసం ఏం చేద్దామంటే ఈ యారో ఇలా చేస్తున్నా నేను. ఓకే. ఇది ఇక్కడ నుంచి కావాలి, రైట్ సైడ్ నుంచి కావాలి. దానికోసం ఫ్లిప్ అని తీసుకోండి. తర్వాత హారిజంటల్, వర్టికల్ అండ్ హారిజంటల్. చూడండి ఇప్పుడు ఇది ఇలా యారో అయ్యింది. కొంచెం సైజ్ తగ్గిస్తాము, ఇది ఇక్కడ తగ్గించి ఇక్కడ డిస్క్రిప్షన్కి చూపిస్తుంది ఈ యారో. ఓకే రైట్. సో దీనికి కూడా మీరు యానిమేషన్ ఇవ్వచ్చు. చాలా యానిమేషన్స్ ఉన్నాయి, దీంట్లోనే ఒక యానిమేషన్ మీరు చూస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు జస్ట్ ఇక్కడ క్రియేట్ అండ్ యానిమేషన్ ఎలా వాడాలి అది చూపిస్తున్నా. దానికోసం ఇది అవసరం లేదు, కానీ దీన్ని ఎలా మేము యూజ్ చేయాలి దానికోసం నేను క్రియేట్ అండ్ యానిమేషన్ చూపిస్తున్నా. దానికోసం నేను ఈ యారో ఇక్కడ పెడుతున్నా, రైట్. ఇక్కడ క్రియేట్ అండ్ యానిమేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ యారో నుంచి ఇలా ఇక్కడ రావాలి ఈ యారో. ఓకే. సో నేనేం చేస్తున్నా అంటే నేను ఒక పాత్ ఇక్కడ డ్రా చేస్తున్నా. ఓకే. స్పీడ్ కూడా దీనికి మీరు యాడ్ చేయొచ్చు. ఓకే అయిన తర్వాతనే మీరు డన్ చేయొచ్చు, ఎందుకంటే పాత్ మేము విత్ హ్యాండ్ డ్రా చేస్తున్నా, దానికోసం ఒక 2-3 టైమ్స్ మీరు చేయాల్సి వస్తుంది, ఒకే టైంకి అవ్వదు. స్ట్రైట్ లైన్ అంటే షిఫ్ట్ పెట్టుకొని మీరు స్ట్రైట్ లైన్గా యానిమేషన్ ఇవ్వచ్చు, కానీ పాత్ డ్రా చేసేటప్పుడు ఇక్కడ మీకు ఒక 2-3 టైమ్స్ మీరు చేయాలి. డన్ అయిన తర్వాత డన్ అని పెట్టండి. ఓకే. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇది ఎలా యానిమేషన్ అయ్యిందని.
ఇది కొంచెం కర్వ్‌గా ఉంది కదా! యారో దానికోసం అంత బాగా అనిపించడం లేదు. స్ట్రెయిట్‌గా యారో ఉంటే దానికి బాగా సూట్ అయ్యేది. ఓన్లీ నేను ఇది యానిమేషన్ ఎలా వాడాలని చూపించాను. ఓకే. సో, ఇదన్నీ అయిన తర్వాత నెక్స్ట్ మీకేమైనా ఇంకా ఎలిమెంట్స్ కావాలంటే అవి కూడా మీరిక్కడ యాడ్ చేసుకోవచ్చు. మరి కొన్ని మోషన్ గ్రాఫిక్స్ ఉంటాయి. మోషన్ గ్రాఫిక్స్ అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యాడ్ కూడా చేస్తూ ఉంటారు. అది కావాలంటే మోషన్ గ్రాఫిక్స్ మీద నేను ఒక వీడియో చేసిన అది కూడా మీరు చేయొచ్చు. మోషన్ గ్రాఫిక్స్ మీరు కావాలంటే ఎడిటింగ్ చేసి ఇక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసి అగైన్ అప్‌లోడ్ చేసి యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ టెంప్లేట్స్‌లో మాకి ఇంట్రో కావాలి ఒక. చాలా మంది ఇంట్రో వాడడం లేదు. ఎందుకంటే టైం ఉండదు. ఎవరు ఇంట్రో చూడడం ఇష్టపడడం లేదు ఇప్పుడు. దానికోసం నేను అవాయిడ్ చేస్తా. ఇక్కడ చూడండి చాలా ఇంట్రో ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఛానెల్‌లో స్టార్టింగ్‌లో పెట్టాలంటే ఇక్కడ వెల్కమ్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మీరు టెంప్లేట్ చూడొచ్చు. మీ ఛానెల్ ఇక్కడ పేరు, నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు మై ఛానెల్ అని ఉంది కదా! మై ఛానెల్‌లో అక్కడ వేరే మీ ఛానెల్ పేరు పెట్టొచ్చు. దీన్ని క్లిక్ చేస్తే టైమ్‌లైన్ మిడిల్‌లో వచ్చేస్తుంది. ఎడిటింగ్ ఎలా చేయాలో నేను ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ చూపించాను. ఓకే. అవుట్‌రో కూడా మీరు ఇక్కడ పెట్టొచ్చు కావాలంటే. ఇప్పుడు ఏమైంది అంటే ఒక వీడియో మేము అటాచ్ చేసినాము ఇక్కడ. అయిన తర్వాత దాని మీద ఇంకొక వీడియో ఎలా పెట్టాలో అది కూడా చూపించాము. టెక్స్ట్ ఎలా పెట్టాలి అది కూడా చూపించాను నేను. మరి టెక్స్ట్‌కి యానిమేషన్ అండ్ ఇక్కడ క్రియేటింగ్ యానిమేషన్ 2 చూపించాను. ఎలిమెంట్ ఎలా యాడ్ చేయాలి అది కూడా మీరు చూసినారు. చాలా అన్‌లిమిటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మీ ఏ ఎలిమెంట్ అయినా యాడ్ చేయొచ్చు. ఇదయిన తర్వాత ఇక్కడ లాస్ట్‌కి ఒక ఆడియో కావాలనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే ఎలిమెంట్స్‌లో వెళ్ళాలి ఇక్కడ. సౌండ్ ఎఫెక్ట్స్ అని ఇస్తున్నా నేను. లేదు మీకు బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ కావాలంటే అవి కూడా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ కూడా మీరు వాడొచ్చు. వాడెక్కిన ముందు ఒకసారి ఇక 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రీ ఉందా లేదో ఒకసారి మీరు చూడాలి. ఫ్రీ లేదు అంటే అక్కడ ఎవరు చేసినారో ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అది మీరు డిస్క్రిప్షన్‌లో పెట్టాలి. ఓకేనా? సో, అది మీరు కేర్‌ఫుల్‌గా చూసుకోండి. ఫ్రీ లేదంటే డెఫినెట్‌లీ కాపీరైట్ వస్తుంది. కాపీరైట్ అంటే మీ వీడియో బ్లాక్ అవ్వదు. యాక్చువల్లీ మీ వీడియో నుంచి ఉన్న ఎర్నింగ్స్ వాళ్ళకి కూడా కొంచెం వెళ్తుంది. దానికి కాపీరైట్ అంటారు. రైట్? ఇప్పుడు చూడండి ఇక్కడ చానా సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మీరు ఏదైనా కావాలంటే అది ఇక్కడ పెట్టొచ్చు. ప్లే హెడ్ ఎక్కడ ఉంటుంది అక్కడి నుంచే అది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్వూష్ సౌండ్ ఎఫెక్ట్ ఉంది. లేదు మాకు ఈ బ్యాక్‌గ్రౌండ్ కావాలంటే బ్యాక్‌గ్రౌండ్ అని పెడదాం. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇక్కడ వెళ్ళండి. ఆడియో సీ ఆల్. ఇక్కడే మీరు ఒకసారి వినొచ్చు. విని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్‌ఫ్యూజన్ అవుతుంటే ఇక్కడ డైరెక్ట్ వెళ్ళండి. ఫ్రీ ఆప్షన్స్ ఓన్లీ మాకి చూపించు అని చెప్తే ఓన్లీ ఫ్రీ ఆప్షన్సే చూపిస్తుంది. చూడండి ఇవన్నీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎఫెక్ట్స్. లేదు ఇక్కడ మీకు ఈ మ్యూజిక్స్ వద్దు. యూట్యూబ్‌లో ఉన్న ఆడియో లైబ్రరీ నుంచి మ్యూజిక్స్ కావాలంటే యూట్యూబ్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ అప్‌లోడ్ చేసి ఆడియో నుంచి మీరు డైరెక్ట్‌గా ఇక్కడ అప్‌లోడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒకటి అప్‌లోడ్ చేసి చూపిస్తున్నా. ఓకే. ఇది ఆడియో కంప్లీట్ అయింది. ఆడియో ఎంత లాంగ్ ఉంటే కూడా మీ వీడియో ఎంత ఉంది అక్కడి వరకే ఇది యాడ్ అవుతుంది. రిమైనింగ్ ఉండదు. ఇది ప్లస్ చేస్తే మరి వస్తుంది చూడండి కింద చూడండి మరి వచ్చింది. ఓకే. సో, మీ వీడియో ఎంత ఉంటుంది అక్కడి వరకే ఆడియో యాడ్ అవుతుంది. సో, ఆడియో మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ సౌండ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ అంటే ఒక 20 అలా ఉంటే చాలు. ఓకే. ఇంకొకటి ఇక్కడ బీట్ సింక్ అనే ఆప్షన్ ఉంది. బీట్ సింక్ అంటే ఇప్పుడు మీరు మాట్లాడినారనుకోండి. అది వీడియోకి సింక్ అవ్వాలంటే బీట్ సింక్ అని చెప్తే చాలు. వీడియో అండ్ ఆడియో 2 ఇక్కడ సింక్ అవుతాయి. ఓకేనా? సో, ఇదయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ. క్యాప్షన్స్. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే క్యాప్షన్స్ అని వస్తుంది. ఇప్పుడు ఈ ఆడియోకి సౌండ్ లేదు దానికోసమే క్యాప్షన్స్ యాడ్ అవ్వదు. లేదు మీరు తెలుగులో మాట్లాడారు, హిందీలో మాట్లాడారు ఆర్ ఇంగ్లీష్‌లో మాట్లాడారు ఏదైనా లాంగ్వేజ్ అయితే కూడా ఆ వీడియోలో సౌండ్ ఉంటే ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఇలా. తర్వాత క్యాప్షన్స్ అని క్లిక్ చేయండి. సో, క్యాప్షన్స్ అని క్లిక్ చేస్తే చాలు. ఒక కొన్ని టైం జనరేట్ క్యాప్షన్స్ అని క్లిక్ చేయాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఆర్ 1 మినిట్ అయిన తర్వాత మీ కంప్లీట్ వీడియోకి ఇక్కడ క్యాప్షన్స్ ఆల్రెడీ అది ఆటోమేటిక్‌గా యాడ్ చేస్తుంది. కొన్ని స్పెల్లింగ్స్ మిస్టేక్ ఉండొచ్చు. ఇంగ్లీష్‌లో ఉండవు మాక్సిమమ్. హిందీ రీజనల్ లాంగ్వేజెస్‌లో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. అది లెఫ్ట్ సైడ్‌లో మీకు అంతా
డిస్క్రిప్షన్ వస్తుంది. మీరు అక్కడ ఎడిట్ చేస్తే అగైన్ అది అడ్జస్ట్ అవుతుంది. సో కంప్లీట్ వీడియో ఎడిటింగ్ అయిన తర్వాత మీరేం చేయాలంటే ఇక్కడ ఒకసారి ప్రివ్యూ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ షేర్ మీద క్లిక్ చేయండి. తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ MP4 సజెస్టెడ్ అని ఉంటుంది. మీకు MP4లోనే డౌన్లోడ్ చేయాలి. లేకుంటే అది వీడియో ఉండదు. అది ఇమేజెస్లో వస్తుంది. ఓకేనా? సో డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీ కంప్యూటర్లో డౌన్లోడ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మేము ఒక టిప్ గురించి మాట్లాడదాం. షార్ట్ వీడియోస్ అండ్ రీల్స్కి మీరు ఆడియో పెట్టినారు అంటే ఇక్కడ డౌన్లోడ్ చేస్తే ఈజీగా డౌన్లోడ్ అవుతుంది. కానీ మీరు లాంగ్ వీడియో ఇక్కడ ఎడిటింగ్ చేసినారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీ ఆడియో దాంట్లో ఓన్లీ లిమిటెడ్ టైంకే మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. కానీ వీడియో కంప్లీట్గా డౌన్లోడ్ అవుతుంది. దానికోసం ఏం చేయాలంటే మీరు ఆడియో మీరు ఇక్కడ ఎడిటింగ్ చేసుకోండి. కానీ డౌన్లోడ్ చేసేటప్పుడు ఆడియోని రిమూవ్ చేయండి. మీ వీడియో నుంచి ఆడియో రిమూవ్ చేయండి. ఆ ఆడియో మీరు ఓపెన్ షాట్లో లేకుంటే తర్వాత మీరు ఏది వీడియో ఎడిటింగ్ ఇంకా వాడుతున్నారో అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. క్యాన్వా నేను ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే ఇక్కడ మీరు ఎలిమెంట్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్, యానిమేషన్స్ చాలా బాగా పెట్టొచ్చు. సో సింపుల్ వీడియో ఎడిటింగ్ మీరు ఓపెన్ షాట్లో చేసుకొని అన్ని ఎఫెక్ట్స్ మీరు క్యాన్వాలో ఈజీగా ఇలా యాడ్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి. మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ముందు రాబోతున్న వీడియోస్ మీకు ఈజీగా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.